తాత ఈ ఒడ్లు నీయేనానే? మాయే ఎన్ని ఎకరాలు ఇవి? 2 ఎకరాలు. 2 ఎకరాలు. గిన్నె తక్కువైనా ఎందుకు? ఇవే ఎండిపోయినాయి సగం సగం. ఎండిపోయినాయా? ఎందుకు ఎందుకు ఎండిపోయినాయి? నీళ్ళు లేవా? నీళ్ళు పోయినసారి వచ్చినాయా మరి నీళ్ళు? పోయినసారి అంటే మంచిగా వచ్చినట్టు. అప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా ఎండిపోయిందా నీ పొలం? ఇట్లా 10 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా ఎండిపోయిందా? ఎప్పుడు ఎండిపోలే. ఎండిపోలే. ఎప్పుడు ఎండిపోలే. కేసీఆర్ సార్ ఉన్న రోజులు ఎన్నడూ ఎండిపోలే. ఎండిపోలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎండిపోతుందా? ఎండిపోయి పెళ్ళి కూడా ఎండిపోయాయి. ఇంకేముంది? నీళ్ళు ఇస్తలేరా? నీళ్ళు ఇవ్వాలా? కాలువ నీళ్ళు వస్తలేవా? కాలువ నీళ్ళు లేదు, ఏది లేదు. ఏది లేదు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు కూడా రాలే. రైతు బంధు కూడా రాలేదా? మరి కరెంట్ అన్ని ఇస్తారా చక్కగా? కరెంట్ ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తుండలే కానీ అది లేదు. ఏ లేదు. మరి ఎట్లా మరి ఇప్పుడు ఏం చెప్తావు? మరి ఇప్పుడు ఇట్లా మీ పరిస్థితులు రైతులు ఏమి రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చి మీకు రుణమాఫీ చేస్తా అంటాను. రుణమాఫీ అయిందా? బ్యాంకులో లోన్ ఉందా నీకు? లోన్ లేదు నాకు. లేదా? లేదు. ఎంతమంది కొడుకులు బిడ్డలు? 2 బిడ్డలు, 1 కొడుకు. పెళ్ళిళ్ళు చేసినావా? తులం బంగారం ఇచ్చిండా? ఏడా ఎవరు ఇచ్చిండు? రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తా అన్నాడుగా. ఏనే ఇయ్యలేదు. తులం బంగారం లేదు, ఏది లేదు. అంతా ఉత్తిదైంది కథ అంతా. కథ అంతా ఉత్తిదైంది. ఇటు మళ్ళీ ఓట్లకు వస్తారా? అడగపోయినా మరి మా కొడుకుల బిడ్డ పెళ్ళి అయింది, తులం బంగారం ఇయ్యరా అని అడగపోయినా? ఏమి ఇస్తాడు? ఏం లేడు. అమ్మమ్మ బస్సు మీద తిరుగుతుందా? బస్సు లేదు, ఏది లేదు. అసలే పోతలే. మరి బస్సు ఫ్రీ ఇచ్చిరు. 6,000 మిగులుతానే అట అమ్మకు మిగులుతానే? మిగులుతున్నాయి. ఆడ మిగులుతున్నాయి. 4,000 ఇచ్చిరా? మరి పింఛను నీకు పింఛను వస్తుందా? పింఛను లేదు, ఏది లేదు. ఏది రావట్లేదు. అయ్యా మరి ఎండలో ఎంత నాడి ఎండ అవుతుంది. ఒకటింటికి ఒడ్లు పోతాను. ఇంత కష్టం ఏమొచ్చింది నీకు? మరి ఎండపోతే పచ్చి తీసుకోరు మరి అట్లా. అంతేనా? మరి పోయినసారి పచ్చిగా ఉన్నప్పుడే తీసుకునేగా. అప్పుడు ఇప్పుడు అంతా ఉంది. ఇప్పుడు అట్లుందా? ఏ ఊరే మీది? దేవరపల్లి మండల్. ఏది ఒడ్లు ఇలా మీ ఉన్నాయా నాయకేపులో? ఉన్నాయి. ఎట్లున్నది? కాంగ్రెస్ మార్పు కావాలన్నారు. ఎట్లున్నది? ఏం మార్పు వచ్చింది? బాగుంది మార్పు. ఏమొచ్చింది మార్పు? ఏమొచ్చింది చెప్పుర్రి. అరే రైతులకు 500 లేదు. బోనస్ లేదు. ఐకేపీ లేట్ చేసిర్రు. జోకులు లేదు. మరి పుష్కలంగా నీళ్ళు ఇస్తున్నాడు. నీళ్ళు ఎక్కడి? పోయిన సంవత్సరం ఫిబ్రవరి లాస్ట్ వీక్ దాకా చెక్ డ్యామ్ నీళ్ళు ఉండేది. ఈసారి జనవరి డిసెంబర్ నీళ్ళు. మరి ఎట్లా మార్పు కావాలన్నారు, తీసుకున్నారు. ఇప్పుడు చెక్ డ్యామ్లలో నీళ్ళు లేవంటున్నారు. కనీసం ధరలన్నా కరెక్ట్ ఇస్తున్నారా? ఎక్కడ ధరలు వస్తాయి? ఇచ్చినాక ఎన్ని రోజులు కొత్త చూస్తాం. మరి ఇప్పుడు రైతు బంధు పడ్డదా మీకు? రైతు బంధు మా 2 ఎకరాలు పడ్డది. 5 ఎకరాల పైన పడలేదు. ఇక తర్వాత దేవుడు అది. రైతు బంధు కూడా లేదు. మరి ఎట్లుండే గతంలో 10 ఏళ్ళు మీకు ఏ రోజన్నా లోటు వచ్చిందా? 10 ఏళ్ళ పేరు మంచిగా ఉంది. కాకపోతే మార్పు కావాలని చేసుకుర్రు జనాలు. అనుభవిస్తారు ఇప్పుడు. అంతేనా? అనుభవిస్తారు ఖచ్చితంగా. 3 నెలలకే 3 నెలలకి అనుభవిస్తారు. అంతేగా మరి. ఇంకా మరి 5 ఏళ్ళు ఉండాలి. ఎట్లుంటది 5 ఏళ్ళు? మరి 5 ఏళ్ళ దాకా సత్తేవాడు బత్తేవాడు. ఇక ఉన్నోడు బతాడు, సత్తోడు చస్తాడు. అంతేనా? మరి మీ ఆవిడకు 6,000 మిగులుతానే ఫ్రీ? 6,000 ఎక్కడి? పొద్దులైతే బర్రె కాడిగా బాయికి బర్రె సేపడకే. పొద్దులైతే బర్రె కాసే బస్సు ఎప్పుడెక్కింది? మరి రేవంత్ రెడ్డి అంటాడు మాతో నీళ్ళ మీద రాత రాతాడు. అసలు రాత మర్చిపోతుంది రాత మర్చిపోతుందా మొత్తం? మరి ఇప్పుడు యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు మీ రుణమాఫీ చేస్తా అంటుండు. మరి ఇక ఇప్పుడు ఇన్ని దాటుకొని చేసిండు. రేపు ఆగస్టు 10 చెప్పిండు. అది రాక ఇప్పుడు ఓటు వేయాలి. ఇప్పుడు రేపు ఎంపీ ఓట్లకి వేయాలి. వేస్తేనే రేపు మాఫ్ చేస్తా అంటాడు అన్నాడు ఆల్రెడీ. మీరు ఇట్లా వేస్తేనే మేము వేస్తాం అన్నాడు. ఇక తర్వాత దేవుడు అది. అంతేనా? మొత్తం రైతుల పరిస్థితి అయితే ఇట్లున్నది. ఘోరం. అని మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ సస్యశ్యామలం అయింది అప్పుడు. అంతేనా? వాటర్ ఫుల్ వాటర్. ఎట్లా ఉన్నది? ఏమున్నది అంత ఆగమాగే ఉన్నది. మీ పరిస్థితులు ఆగమే ఉన్నాయా? ఆగే ఉన్నది. ఎందుకు రేవంత్ రెడ్డి అంత మంచి చేస్తా నా పరిస్థితి ఆగ ఉన్నదంటూ? రేవంత్ రెడ్డి ఏం చేయలేదే. రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలే. ఈ ఆటో 20,000 ఇస్తాను, అయ్యలే. కిసి 4 ఆయన ఇయ్యలే. అంత ఆగం చేసిన ఒక బస్ తీసిండు. బస్ లో మేము ఏనాడు పోము. మొత్తం పోతామట. అమ్మకు 6,000 మిగులుతానే అడగా.
రైతులు ముంచుడుగా ఆ. మీకు 6,000 మిగులుతానే అట అమ్మ బస్సులో తిరుగుతానా? పైసలు ఆయన ఏం చెత్తలేడు. ఇంకో నేను నిజం చెప్తున్నా, మీరు రేవంత్ రెడ్డి సొమ్ము తిని అబద్ధం ఆడతానట్టుర్రే. 10 పైసలు తినలే, 10 పైసలు తినలే. 10 పైసలు కూడా తినలేదా? ఎందుకు సీఎం అయి ఉండి మీకు డబ్బులు ఇస్తాడు? మీకు ఆడ మంచిగా నీళ్ళు వస్తున్నాయా కాలువ? నీళ్ళు లేదు, ఏం లేదు. ఆయన రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, దగ్గరే చేసాడు. ఆయన కేసీఆర్ చేసే కేసీఆర్ నీళ్ళు వచ్చే, రైతు బంధు వచ్చే, పీజీని వచ్చే, మళ్ళా చూస్తే ఇక డబుల్ బెడ్రూమ్ పెట్టే, ఇక మళ్ళా చూస్తే ఇక కళ్యాణ లక్ష్మి వచ్చే, సచివాలయం కాడ రానే తాగిన కాడ ఇచ్చే. ఇప్పుడు ఈయన వచ్చుడే లేదు, రానే రానట్టుంది. ఎవరు అందరు మనం పోదట ఏడిపోతారునా? ఏది ఇక్కడ మీకు స్థానికంగా యశస్విని రెడ్డి అని ఎక్కడో అమెరికాలో ఉంటాయి, నేను ఇక్కడ రానే రాదనటంది. రానంట మన ఇక్కడ గుట్టకాడ వచ్చింది. కేసీఆర్ వస్తే దేగర్ వస్తే 10-5 ఇచ్చిపోయేది తీర్థం జాతర కాడ. అది కార్లనే వెళ్ళిపోయింది కానీ 10 బిల్ల కూడా ఇయ్యలే. చూడలే అలర్ట్ పోతుంది. రేవంత్ రెడ్డి వచ్చిండట మరి ఆ చెప్పిండు రాలే రాలే. ఆయన ఆడ వచ్చి జాన్సీ మేడం వచ్చాయి. కాదు ఒక్క మాట నిజంగా చెప్పు, నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండనా ఇప్పుడు బాగుందా? కేసీఆర్ కూడా బాగుండే. ఎందుకు కేసీఆర్ ఏమి ఇచ్చింది నీకు? నీళ్ళు ఇచ్చే, రైతు బంధు ఇచ్చిండా? ఇచ్చిండు. ఇప్పుడు రుణమాఫీ అయిందా? మర్చిపోయినా రుణమాఫీ అయిందా అనేది? హరిశ్రావు రేపిస్తా అనగానే పాలకుడి దగ్గర మీటింగ్ చెప్పి రేపిస్తా అనగానే రాత్రి మారిన అందరూ. అదే అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టాట. కేసు పెట్టగానే వాళ్ళు వెనక గుంజుకున్నారు. ఓహో హరీష్ రావు రేపు పడతాయి అని అనగానే కట్ చేసి వాళ్ళ అది రైతు బంధు ముచ్చట. కట్ట ఎత్తుకున్నానే అది రైతు బంధు ముచ్చట. కానీ నేను చెప్పేది ఏంటంటే రుణమాఫీ 2 లక్షలు డిసెంబర్ 9వ తారీఖు రేవంత్ రెడ్డి చేస్తా అన్నాడు. 2 లక్షలు చేస్తానే ఆడోళ్ళు 2500 చెప్పే, పీజీ 4 చెప్పే, మళ్ళా ఈ 2 లక్షలు మాఫీ అనే 500 బోనస్ అనే అన్ని పోయినా. మరి ఎట్లా అంటావు ఇప్పుడు? ఏంటో కేసీఆర్ గెలిపించుకోవాలి, ఈ పని నడిపించుకోవాలి, అంతేనా? అంతే.